దర్శనం చేసుకోవడం కోసం వస్తున్నాము. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేతులు కంప్లీట్ గా చేతులు ఎత్తేసి హేళనగా చూస్తున్నారు. సామాన్య ప్రజలు హేళనగా చూస్తున్నారు. వివిఐపి పాస్ ఉంటేనే ఇలా ఉంటే మామూలు రోజు అంటే నార్మల్ గా వచ్చే జనం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ పబ్లిక్ ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు పోలీసు వాళ్ళు? వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా సక్రమంగా చేయట్లేదు. మేము స్పందించింది దాని కాడ అది సార్. వివిఐపి పాస్ సార్ నాది. సార్ మా తమ్ముడు వికలాంగుడు. ఆయన తీసుకొని పోయినా కూడా కనీసం నెట్టి పడేస్తారు సార్. నాకు అర్థమైతలేదు. మరి వివిఐ పాస్ ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎందుకు ఇస్తారు? ప్రభుత్వం విఫలం అయిపోయింది సార్. ఇది మొత్తానికి అంతకుముందు ఇట్లా జరగలేదు సార్. చాలా ఘోరంగా ఉన్నది. 3 hours బతిమలాడామండి పోలీసు వాళ్ళని. మేము ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి చిన్న పిల్లల్ని తీసుకొని ఇంత దూరం వస్తే ఏంటండి ఇది అని అంటే, మీరు నార్మలేనండి, మేము నార్మల్, మా డ్యూటీ మేము చేస్తున్నాం అని చెప్పేసారంటే 6 members అండి. ఎవరు ఏని ప్లేస్ లో 6 members చాలా బాగా డ్యూటీ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నా. అక్కడ క్రౌడ్ లేదండి. వివిఐపి పాస్ దగ్గర గేట్ దగ్గర ఎంట్రీ గేట్ దగ్గర చూడండి, ఒక్క పోలీస్ లేరండి. 6 members ఖాళీగా కూర్చున్నారు. 3 members లేడీస్ కానిస్టేబుల్స్ ఇక్కడ ఖాళీగా కూర్చున్నారు ఈ గేట్ దగ్గర. అదేమంటే ఇది ప్రెస్ గేట్ అని అంటున్నారు. ప్రెస్ గేట్ అలానే మిగతా వాళ్ళని లోపలికి తీసుకెళ్తున్నారు. కానీ నార్మల్ పీపుల్స్ బయట నిలబెట్టేసి ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని కూడా చూడకుండా అంత దారుణంగా ఉంది. ప్రభుత్వం విఫలం అయిపోయింది సార్. ఇంతకుముందు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో మాత్రం ఎప్పటికైనా కూడా కనీసం దర్శనానికైనా కనీసం చిన్న పిల్లలు ఉన్న జ్ఞానం